హలో దోస్తర్, ఎట్లున్నారు? మస్తున్నారులే. మన కృష్ణుడి లీలల్లో ఒకటైన గోవర్ధనగిరి క్షేత్రాన్ని చిటికెన వేలుతో ఎత్తిన దృశ్యం మనకు గుర్తుండిపోయేలా కట్టిన క్షేత్రం ఈ గోవర్ధనగిరి క్షేత్రం. ఇది మనకి మామూలుగా ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ గుడికి ఏ మాత్రం తీసిపోకుండా మన బెంగళూరులో ఈ గోవర్ధనగిరి క్షేత్రాన్ని కట్టడం అయితే జరిగింది. సో ఈ గుడి చాలా కనువిందుగా ఉంది. బసవన్ గుడి దగ్గరలో ఈ గుడి ఉంది. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఉంచుతాను. సో ఆయన చేసిన చిలిపి పనులు బొమ్మల్లాగా గోడ మీద చాలా అందంగా చెక్కారు. ఇంకా కృష్ణుడి విగ్రహాన్ని అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆయన విగ్రహం అందాన్ని వెదజల్లుతూ మెరిసిపోతూ ఉంది. సో ఈ అందమైన విగ్రహాన్ని చూసి ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయాలి ఈ గుడికి. అండ్ ఫైనల్లీ నేనేమంటానంటే, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. సో ఈ అందాన్ని, ఈ యొక్క కన్నువిందు కలిగించే ఒక ఎక్స్పీరియన్స్ని పొందాలంటే మాత్రం ఈ గుడికి తప్పకుండా విజిట్ చేయండి. చూసారా ఆయన యొక్క లీలల్ని, ఆయన యొక్క జననాన్ని, సో ఆయన రాక్షసుని ఎలాగైతే సంహరించారు. సో ఇలా చాలా ఉన్నాయి. అంటే ఒక ఆవిడ రాక్షసుడి రూపంలో వచ్చి పాలిచ్చి కృష్ణుడిని చంపాలి అనుకున్న దాన్ని ఆయన చిన్న వయసులోనే ఎలా సంహరించాడు. సో ఇలా అన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు సిచ్యువేషన్స్, చిన్న వయసులోనే ఏమేమి చేశారు అనేవి చాలా నీట్గా ఉంచారనమాట. అండ్ సింబాలిక్గా కూడా కొండ అంటే ఆ క్షేత్రంలో మధ్యలో కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది, నిజంగా చాలా అందంగా ఉన్నాడు. మామూలుగానే కిట్టయ్య చాలా అందంగా ఉంటాడు. సో ఇక్కడైతే ఇంకా అందంగా ఉన్నాడు. చూసారా ఆ గోవర్ధనగిరి క్షేత్రానికి ఏ మాత్రం తీసుకోకుండా ఆ కొండలు అలాగే ఉండేలాగా మంచిగా సెట్ చేశారు. అండ్ లోపల గోవు కూడా ఉంది ఇందాక చూసినట్టయితే. సో మీరు ఆవుకి ఏమైనా డొనేట్ చేయాలి అన్నా, లేకపోతే మీరు ఏదైనా పెట్టాలన్నా ఫ్రూట్స్ అలాగా తీసుకొని వెళ్ళండి, వాళ్ళైతే అలో చేస్తారు. సో ఇలా మంచిగా విజిట్ చేసి ఎక్స్పీరియన్సెస్ని పొందండి. మీ వాళ్ళు బెంగళూరులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ని పొందేలాగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అండ్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణుడిని తొందరగా వెళ్ళి విజిట్ చేసేయండి, మిమ్మల్ని పిలుస్తున్నాడు. సో అదండి సంగతులు. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా వెళ్ళి విజిట్ చేసేయండి. అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను, అన్నీ చూడండి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ పెట్టాను. సో అక్కడ కూడా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్, దమ్లూరు సైడ్ ఉంది. సో ఇలా చాలా గుడులు పెట్టాను అండ్ రెస్టారెంట్స్ పెట్టాను, నా ఎక్స్పీరియన్సెస్ పెట్టాను. సో అవన్నీ విజిట్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ పొందాలి అని మనసారా కోరుకుంటున్నాను. అండ్ కృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉండాలి. అండ్ మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. హే గైస్, మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే మాత్రం budget_backpack_diaries నా అకౌంట్ అండి. సేమ్ ఇలాగ రీల్స్ అండ్ షార్ట్ వేలో చెప్పడం అయితే జరిగింది అక్కడ, చిన్న చిన్న రీల్స్ రూపంలో. అండ్ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఆర్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళనైతే ఫాలో అవ్వమని చెప్పండి. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ లవింగ్ మీ. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. సో అదండి సంగతులు. సో ఓకే, టాటా, బాయ్ బాయ్.